దేవుడు మనతో మాట్లాడిపోయే ఒక శ్రేష్టమైన వర్తమానం ఏదనగా పొట్టి చెక్కి గురించి కొన్ని ఆత్మీయ విషయాల మీద పంచుకోవాలని ఆశపడుతున్నాను. పొట్టి జక్కయ్య మనం ఎక్కడ చూడగలమంటే పరిశుద్ధ లేఖనంలో లోకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్టయితే లోకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించారు. దాని గుండా పోవుచుండెను. ఇదిగో శుంకపు గుప్తధరుడు ధనముదైన జక్కయ్య అని పేరు గలవాడు ఒకడు. హల్లెలూయా. ఇక్కడ శుంకపు గుప్తధరుడైన జక్కయ్య, ధనముదైన జక్కయ్య అని చూడగలము. జక్కయ్య అని అర్థం ఏంటంటే పవిత్రుడు అని అర్థం. జక్కయ్య అని అర్థము పవిత్రుడు. అయితే జక్కయ్య పేరు తగ్గ జీవితం లేదు. కుమార కుమార్తె పేరు మాత్రం పవిత్రుడు, కానీ చేసేవాని అపవిత్రమైన పనులు. ఈ లోకంలో చాలామంది పేరుకు తగ్గ జీవితం జీవించట్లేదండి. అనేక మంది మంచి మంచి పేరు పెట్టుకుంటారు, కానీ అవి పేరుకు తగ్గ జీవితం జీవించట్లేదు. కానీ ప్రసంగి 7వ అధ్యాయం మొదలు వచ్చాడు కదా, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. హల్లెలూయా. సుగంధ తైలం కంటే మంచి పేరు. ఈ లోకంలో మనకి మంచి పేరు ఉండాలి. మనం ఏ పేరైతే పెట్టుకున్నామో దాని తగ్గ మనం జీవించాలి. మదర్ తెరీసా తన పేరు తగ్గ జీవితం జీవించింది. మన భారతదేశం కాకపోయినా యువశిలవేలో పుట్టి కలకత్తా పట్టణానికి వచ్చి అక్కడ మురికివాడలో అనేక మందికి సేవ చేసి మంచి పేరు సంపాదించుకుంది కుమారుడు కుమార్తె. ఆమెకి నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు, ఎందుకంటే ఆమె చేసిన సేవ అటువంటిది, అంటే పేరు తగ్గ జీవితం. కానీ ఇక్కడ జక్కయ్య పేరు మాత్రం పవిత్రుడు, కానీ చేసేవని అపవిత్రమైన పనులు. ఒక్కటి కూడా మంచి పని చేయట్లేదండి. కారణం అతను శుంకపు గుప్తధరుడు, ట్యాక్స్ కలెక్టర్, అంటే పన్ను వసూలు చేసే వ్యక్తి అన్నమాట. ఇతను యూదుడైనప్పుడు కూడా రోమ ప్రభుత్వం పనిచేస్తూ ఉండేవాడు. బలవంతంగా పన్ను వసూలు చేస్తూ ఉండేవాడు. పేరు తగ్గ జీవితం అస్సలు జీవించట్లేదు. ఈ లోకంలో మనము పేరు తగ్గ జీవితం జీవించాలి. చాలామంది సమాధానం పెట్టుకుంటారు, ఇట్లా సమాధానం ఉండదండి. శాంతి కూడా శాంతి ఉండదు, సంతోషం కూడా సంతోషం ఉండదు. అనేక మంది పేర్లు కలుగుకుంటారు, కానీ వారి జీవితంలో పేరు తగ్గ జీవితం ఉండదు. కుమారుడు కుమార్తె యేసయ్య ఏంటంటే మంచి పేరు ఉండాలంటే మనకి ఈ లోకంలో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి పేరు సంపాదించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే పలానా వ్యక్తి చాలా మంచివాడు అని ప్రతి ఒక్కరూ నీ గురించి చెప్పుకోవాలంట. అలాగే చెప్పాలి. కానీ జక్కయ్య అటువంటి వాడు కాదు. పవిత్రమైన పేరుకి పెట్టుకున్నప్పటికీ అతను చేసేవాడిని అపవిత్రమైన బలవంతంగా పన్ను వసూలు చేసేవాడండి. చక్రవడ్డీ అంటారు, భూచక్రవడ్డీ. ఎంత అంటే అంత వడ్డీ వేసి విపరీతంగా అవతల వాళ్ళని అభ్యంతరపరిచేవాడు అంటారు డబ్బుల కోసం. అంత వసూలు చేసేవాడు పన్ను. అటువంటి వ్యక్తి అండి ఈయన. చాలా భయంకరమైన వ్యక్తి. ఈ లోకంలో పేరుకు తగ్గ జీవితం లేదు. పేరు పవిత్రుడే, కానీ చేసేవాడిని అపవిత్రమైన పనులు. ట్యాక్స్ కలెక్టర్, కుమారుడు కుమార్తె. ఈ లోకంలో మనతో పాటు వచ్చేవి మన క్రియలు మాత్రమే. మనతో పాటు వచ్చేది మన మంచి పేరు. మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి అంత గొప్పగా చెప్పుకునే విధంగా జీవించాలి. ఈ లోకంలో మనం ఉన్నా లేకపోయినా 10 మంది గుండెల్లో మనం ఉండిపోవాలండి. అలా ఉండిపోవాలంటే మనము మంచి పేరు కలిగిన లోకంలో ఎవరు చూసినా ఆ వ్యక్తి చాలా మంచివాడు, ఈ వ్యక్తి ఈమె చాలా మంచిది, చాలా మంచి బ్రతికింది అని 10 మంది మన గురించి చెప్పుకోవాలంట. కానీ ఈ వ్యక్తి ఆ విధిగా జీవించట్లేదు. అయితే ఒక గొప్ప సంఘటన ఏంటంటే అతనున్న ప్రదేశంలో దేవుడు ఎరుకో పట్టణంలో ప్రవేశించాడంట. ప్రవేశించినప్పుడు ఈ ఒక కోరిక కలిగింది. ఆ యేసయ్య ఎవరో చూడాలని ఆశపడ్డాడంట. యేసయ్యని చూడాలి, ఆయన కలుసుకోవాలి, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి అని ఒక కోరిక. అంటే ఆయన ఎవరో చూడకూడచుండేను అని ఉంటుంది. ఆయన ఎవరు? ఆ యేసయ్య దారిలో వెళ్తున్నాడు, ఆ వ్యక్తిని చూడాలి అని ఒక ఆశ. మనకు కూడా
ఈ లోకంలో జీవించినప్పుడు ఒక మంచి ఆశ ఉండాలండి. ఏ ఆశ అంటే నేను దేవుణ్ణి చూడాలి, దేవుని కలుసుకోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి అనే ఆశ మనలో ఉండాలి. ముందు మనకి ఏ ఆశ ఉందంటే దేవుని చూడాలని ఆశ, దేవుని కలుసుకోవాలని ఆశ, దేవుని ముఖ దర్శనం చేయాలి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ఆశ కుమారుడు మనకు. మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తామంటే దేవుని కలుసుకోవడానికి వస్తున్నాం. దేవుని మందిరానికి ఎందుకు వస్తామంటే దేవునితో మాట్లాడికి వస్తాం. కానీ బైబిల్ ఉంది కదా, కీర్తన గ్రంథం 11:4 ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశము పరలోకంలో ఉన్నదంట. హల్లెలూయా. ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడంట. ఆయన మన దగ్గర ఆలయం ఉన్నప్పుడు మనం ఆయన చూడాలని ఆశ ఉండాలి. మొట్టమొదటి మనిషి ఏముండాలంటే ఆశ ఉండాలండి. దేవుడు అంటాడు కదా, ఆశ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. నీకు ఆశ ఉంది ఏంటి? దేవుని చూడాలని ఆశ, దేవుని కలుసుకోవాలని ఆశ, దేవునితో మాట్లాడాలని ఆశ, దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించాలని ఆశ కుమారుడు. అటువంటి ఆశ నీకుంటే దేవుడు ఖచ్చితంగా ఏదో మాట్లాడతాడు. దేవుడు ఖచ్చితంగా కలుసుకుంటాడు. నిన్ను ఆయన్ని చూసే విధిగా చేస్తాడు కుమారుడు. అయితే ఈ వ్యక్తికి అదే ఆశ ఉంది ఏంటి? ఈ ఎలాగైనా సరే యేసుని చూడాలి, యేసుని కలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరో చూడాలి, అసలు ఆ గొప్ప వ్యక్తి ఎవరో చూడాలి. అసలు మనకు చాలామంది ఏంటంటే ఎవరైనా మన దారిలో వస్తున్నప్పుడు, ఇప్పుడు ఎవరైనా మనకి మన వీధిలో సీఎం కానీ పిఎం కానీ వచ్చినప్పుడు, లేకపోతే అధికారులు వచ్చినా మనకి ఏ ఆశ ఉంటుంది? అతను చూడాలని ఆశ. లేకపోతే సెలబ్రిటీ సినిమాకి వచ్చినా మనకి ఏముంటుంది? ఆయన చూడాలి, ఆయనతో సెల్ఫీ తీసుకోవాలి, ఆయన సెకండ్ ఎవరైనా ఆశ ఉంటుంది కదా. దానికోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, జనాల్లోంచి దూసుకుంటూ వెళ్ళిపోతాం దాన్ని చూడడానికి కదా. అలాగే ఈయనకి ఏం ఆశ ఉందంట? యేసయ్యను చూడాలని ఆశ ఉందంట. ఏముంది? యేసయ్యను చూడాలి అని ఆశ. ఎప్పుడైతే నీలో ఆశ కలిగిందో అక్కడే స్టార్ట్ అయిపోద్దంట దేవుని చూడడం. కదకమాడుకోమర్తే ముందు మనలో ఏముండాలి? ఆశ ఉండాలి. యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్యను చూడాలి, యేసయ్యను కలుసుకోవాలి, యేసయ్యను ముఖాముఖిగా దర్శించాలి అన్న ఆశ నీలో ఉండాలంట. అవి ఒక్క ఆశ ఉంటే చాలండి. దేవుడు నీతో స్వయంగా మాట్లాడతాడు, నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు ఆయన. కానీ మనలో ఏమి లేదంటే ఆశ లేదండి. దేవుని చెందంటే ఆశ లేదు, ప్రార్థన అంటే ఆసక్తి లేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు. దేవుని మందిరికి ఎప్పుడో వస్తూ ఉంటాం, సమయానికి రాము, త్వరగెలుపుడు కాశపడుతూ ఉంటాం. కుమారుడు మనం వేస్తే చూడని ఆశ ఉండాలి. ప్రతి మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయండి. కొంతమందికి డబ్బు సంపాదించాలని ఆశ, కొంతమందికి పేరు ప్రతిష్ట సంపాదన ఆశ, కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని ఆశ, కొంతమందికి బిడ్డలు బాగా చదివించాలని ఆశ. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి. కానీ జక్కీకి ఏం ఆశ ఉంది? పవిత్రుడు కాకపోవచ్చు, కాదంటలేదు, కాకపోయినా ఆయన ఎవరో చూడాలని ఆశ. ఆయన గురించి వినుంటాడు, యేసు గొప్ప కార్యాలు చేస్తుంటాడు, అద్భుతాలు చేస్తుంటాడు, అనేకమైన మేలు చేస్తుంటాడు అనుకుంటే ఒక ఆశపడ్డాడు. ఐ వాంట్ టు సీ లార్డ్, నేను దేవుని చూడాలి, ఆయన కలుసుకోవాలి అని ఆశ ఉంది. ఈరోజు నీకు అటువంటి ఆశ ఉండాలి కుమారుడు. జక్కీకి ఏ ఆశ అయితే ఉందో ఆ ఆశ నీకు ఉండాలి. నేను యేసయ్యను చూడాలి, యేసయ్యను కలుసుకోవాలి, యేసయ్యతో ముఖాముఖిగా మాట్లాడాలి అని ఆశ నీకుంది. ఈరోజు ఈ ఆశ నీకుందా? ఎప్పుడు ఈ లోకాశన ఆశ లేనా? ఈ లోకంలో ఉన్న జీవుడు నమ్ము గురించి ఆశపడుతున్నావా? నేత్రాశ గురించి ఆశపడుతున్నావా? కాదు కుమారుడు. నీకు ఏం ఆశ ఉండాలంటే యేసయ్యను కలుసుకోవాలని ఆశ, యేసయ్యను ముఖ దర్శనం చేయాలని ఆశ, యేసయ్యతో ముఖాముఖిగా మాట్లాడిన ఆశ. నీకు ఆశ ఉంటే చాలండి, దేవుడిని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు కుమారుడు. ఈరోజు నువ్వు ఎటువంటి ఆశ కలిగి ఉన్నావు? దేవుని కలుసుకోవాలని ఆశ ఉందా నీకు? దేవునితో మాట్లాడిన ఆశ ఉందా? లేకపోతే ఎప్పుడైనా సరే ప్రభా ఈరోజు ఇది చూడాలి, ప్రభా ఈరోజు నీతో మాట్లాడాలి, ఈరోజు ముఖ దర్శనం చేసుకోవాలి, నీతో ముఖాముఖిగా మాట్లాడే ప్రభా అని ఈరోజు ఆశపడు. దేవుడు ఖచ్చితంగా జీవితంలో అద్భుతం చేయాల్సి కుమారుడు. అయితే ఈయన చాలా పొట్టివాడు అండి. జక్కయ్య చాలా పొట్టివాడు. ఆ పొట్టివాడు అయినందున
ఏసైకి అనిపించింది వచ్చాడు కానీ కుమారుడు కానీ బైబిల్ పొట్టి వాళ్ళన్నా చాలా గట్టి వాళ్ళంట అందుకని అంత పన్ను వసూలు చేయగలుగుతున్నాడేమో. పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళే. మహా అయితే 3 అడుగులు ఉంటాడంటండి అంతే. పొట్టి జాకీ దేవుడు చూడని ఆశ ఉంది కానీ చూడలేకపోతున్నాడు. జనసమూహం అడ్డొచ్చేస్తున్నారు. నీకు కూడా ఈ లోకంలో వేసిన చూడని ఆశ ఉంటుంది కానీ చుట్టూ చాలా ఇబ్బందాలు వస్తుంటాయి. నీ కుటుంబంలో చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దేవుడు నమ్ముకున్న తర్వాత వేసిన చూడని ఆశ వాస్తూ ఉన్నావు కానీ చుట్టూ ఉన్న కులమత భేదాలు నేను అడ్డేస్తున్నాయేమో. ఏసై చూడకుండా నేను చుట్టేస్తున్నాయి. దానివల్ల ఏసై కనిపించట్లేదు నీకు అంటారు. నీ ఇంట్లో దేవుడు నమ్ముకుంటే నువ్వు ఇంట్లోకి రాకు. ఆ ఏసై నమ్ముకుంటే నీకు భోజనం పెట్టడం, మా కులంలో నీకు చేర్చుకో. కొంతమంది విలేసిస్తుంటారు దేవుడు నమ్ముకోవడానికి కుమారుడు. కానీ ఏసై చూద్దాం అనుకుంటాం కానీ ఎన్నో అభ్యంతరాలు మనకు వస్తూ ఉంటాయి. కానీ ఎన్ని అభ్యంతరాలు ఉన్నా నువ్వు వేసేది చూడాలి కుమారుడు. చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంతమందిని వెలివేస్తున్నా, ఎంతమందిని చేయాలన్నా సరే నువ్వేం చేయాలి? దేవుని దగ్గర రావాలి. దేవుని చూడాలి. నువ్వు దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి. అలా చేసుకుంటాట ఖచ్చితంగా దేవుడికి కనిపిస్తారు కుమారుడు. కానీ నువ్వేం చేస్తావంటే అభ్యంతరాలు ఉంటే వెనక్కి వెళ్ళిపోతున్నావు. అభ్యంతరాలు అంటే దేవుని చూడకుండా వెళ్ళిపోతున్నావు. కుమారుడు ఎన్ని అభ్యంతరాలు ఉన్నా నువ్వు దేవుని దగ్గర రా. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు కుమారుడు. నిన్ను చూస్తాడు. నీకు చూడాలని ఆశ ఉంటే చాలు దేవుడికి ముక్క అనిపిస్తుంది. కానీ నువ్వేం చేయాలంటే ఎన్ని అభ్యంతరాలు ఉన్నా నువ్వేం చేయాలి? చుట్టూ ఉన్నా సరే నువ్వు మధ్యలోంచి లేసేది చూడగలగాలి. కానీ ఇతను పొట్టి చక్కి అయిపోయాడు. ఎప్పుడైతే పొట్టి చక్కి అయిపోయాడో ఇతను ఎవ్వరు కూడా ఏసే కనిపించి అందరూ పెద్ద పొడవు ఉన్నవాళ్ళు అయిపోయారు. మనోడే పొట్టోడు అయిపోయాడు. దానివల్ల చూడలేకపోతున్నాడు కుమారుడు. ఏసే చూడాలంటే ఆత్మీయ నేత్రాలు ఉండాలి కుమారుడు. ఎవరికైతే ఆత్మీయ నేత్రాలు ఉంటాయో వాళ్ళు ఏసైకి అనిపిస్తారు ఖచ్చితంగా. మనకి నేత్రాలు ఉన్నాయి ఈరోజు ఏసు చూడాలని ఆశ. అయితే పొట్టి చక్కి ఏం చేశాడంటే ఒక అద్భుతమైన పని చేశాడు. ఈ పొట్టి చక్కిగా ఏసే చూడాలని ఆశ ఉండడం వల్ల ఎదురు ఒక చెట్టు ఉందండి, పెద్ద చెట్టు. ఆ చెట్టు పేరు మేడి చెట్టు. హాయిలు ఏ చెట్టు చెప్పండి? మేడి చెట్టు. ఈ మేడి చెట్టు ఇక్కడ పైకి ఎందుకని కింద ఉంటే ఏసే చూడలేకపోతున్నాడు. చుట్టూ జనసమూహం వేసి చూడలేకపోతున్నాడు. కాబట్టి ఏసే చూడని ఆశ మన చెట్టు ఎక్కేలా చేసింది. మూడులే కానీ చెట్టు ఎక్కేలా చూసారా? మనకి చూడాలని ఆశ ఉంటే అంట దీన్ని తెగించేస్తామంట. ఏది అజ్ఞాతం తెగించుకొని వెళ్ళిపోతాం. ఎలాగైనా ఏసైని చూస్తామంట మనం. కుమారుడు ఎన్ని అడ్డంకులున్నా అడ్డంకులు దాటుకొని వెళ్ళగలిగాడు ఏసైని చూడడానికి. జక్కి అదే చేశాడు. చూశాడు, లాభం లేదు, నాకు ఏసై కనిపించట్లేదు, ఏదో చేయాలి చేయించేస్తే తెలుసండి. మేడి చెట్టు ఇక్కడ కుమారుడు. మేడి చెట్టు దేని సదృశ్యం? పాపల సదృశ్యం. పద్యం ఉంటుంది వేమన సత్వాలు చదవలేదు. మేడి పండు చూడు మేలుమయుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు, పిరికి వాని మదిలో బింకమేలాగురా, విశ్వధాభిరామ వినురవేమ అని పద్యం విన్నాం కదా. మేడి పండు చూడు మేలుమయుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. మేడి పండు బయటికి బాగా మెరుస్తుంటుంది మళ్ళాగే, కానీ పొట్ట విప్పుతుందని పురుగులేరంట. కుమారుడు. అటువంటి చెట్టు ఇక్కడ ఈరోజు ఎవరు? జక్కి కుమారుడు. చాలామంది మనం ఈ చెట్టు ఎక్కుతున్నాం, మేడి చెట్టు మీద కూర్చుంటున్నాం. ఈ మేడి చెట్టు పాపాన్ని సదృశ్యం. చాలామంది పాపంలోనే ఉండిపోతున్నారు, పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. ఆ పాపము అనే చెట్టు వేసి దిగలేకపోతున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవనం అనే పాపంలోని ఆ పాపం చెట్లు ఎక్కేస్తున్నారు కుమారుడు. చాలామంది తాగుడని చెట్టు ఎక్కుతున్నారు, చాలామంది సిగరెట్ అని చెట్టు ఎక్కుతున్నారు, చాలామంది కైని అని చెట్టు ఎక్కుతున్నారు. ఆ చెట్టు మించి దిగడానికి ఎంత కష్టమైపోతుందో వాళ్ళకి, ఆ చెట్టు మించి దిగడానికి ఎంత బాధ అయిపోతుందో బయట రాలేకపోతున్నారు పాపం అని చెట్టు మించి. కుమారుడు.
ఈరోజు ఏ పాపమైన చెట్టు మీదకి ఎక్కవో ఆ చెట్టు కానీ వేసాను కదా, వేసి ఎందుకు లోపల వచ్చాడంటే నశించిపోతున్న దాన్ని వీధికి రక్షించడానికి మనిషి కుమారుడు లోపలికి వచ్చాడు. ఎవరైతే చెట్ల మీద ఉన్నారో ఆ చెట్ల మీద ఉన్న వాళ్ళు దించడానికి లోపలికి వేసి వచ్చాడు కుమారుడు. ఆ చెట్ల నుంచి దిగాల మనం. అప్పుడే ఏసే మనల్ని ఏం చేస్తాడంటే పవిత్రుడిగా చేస్తాడు కుమారుడు. ఇప్పుడు జక్కి పవిత్రుడిగా మారని ఆశపడుతున్నాడు, కానీ ఎక్కడ ఉన్నాడు? మేడు చెట్టు మీద ఉన్నాడు కుమారుడు. ఈరోజు నువ్వు కూడా చెట్టు మీద ఉన్నావా? పాపము అనే చెట్టు, వ్యభిచారము అనే చెట్టు, లేకపోతే లోకాశలో ఉన్న చెట్టు, ఈ చెట్ల మించి రాలేకపోతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు ఆ చెట్టు మించి దిగమంటున్నాడు యేసయ్య. ఎంతకాలం పాపం అనే చెట్టు మీద ఉంటావు? నువ్వు రక్షించబడాలి అంటే, నువ్వు నీ జీవితంలో మార్పు రావాలంటే ఆ మేడు చెట్టు మీద నువ్వు దిగవలసిన సమయం వచ్చింది కుమారుడు. ఎంతకాలం ఆ చెట్టు మీద ఉంటావు? ఇంకా ఎంతకాలం ఆ చెట్టు మీదే జీవిస్తావు? రావా కిందకి కుమారుడు. రా కిందకి రా. దేవుడి జీవితం కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, అనేకమైన మేలు చేస్తాడు కుమారుడు. ఈరోజు వాక్యం నువ్వే చెట్టు మీద ఉన్నావో తెలియదు, కానీ ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. నువ్వే చెట్టు మీద ఉన్నా ఆ చెట్టు మించి దిగవలసిన సమయం వచ్చింది. ఆ చెట్టు మించి కిందకి రా, అప్పుడు నువ్వు పవిత్రపరచబడతావు. కోపం అనే చెట్టు మీద ఉన్నావా? గర్వము అనే చెట్టు మీద ఉన్నావా? నాశనాల ముందు గర్వం నడుస్తే జాగ్రత్త. ఆ గర్వం చెట్టు నెప్పుకెత్తేసి గర్వపడ్డాడు, గట్టి తీలా చేశారు కుమారుడు. ఈ లోకంలో ఎవరైతే గర్వించారో వాళ్ళందరినీ దేవుడు పాతలా తీసుకొచ్చారు కుమారుడు. ఎవరైతే అందరూ తగ్గించుకున్నారో వాళ్ళు ఇచ్చించబడ్డారు, ఉన్నతమైన స్థానంలో వచ్చారు. అలాగే కోపము దేవుని చెప్తాను నెరవేర్చదు. కోపం నీ శత్రువు అన్నాడు కదా, మన పద్యంలో చదువుతాం, తన కోపమే తన శత్రువు. మన కోపమే మన శత్రువు అండి. కొంతమంది అంటారు కదా, కోపం వస్తే నేను చేస్తాను నాకే తెలియదు, కోపం వస్తే నేను మనిషినే కాదంటారు. అటువంటి కోపానికి బయటిరా, అప్పుడే దేవుడు నేను పవిత్రంగా చేస్తాను కుమారుడు. అటువంటి చెట్ల మీద ఉన్నావేమో రోజు నువ్వు, అటువంటి చెట్టు మీద కూర్చొని దిగలేకపోతున్నావేమో. ఈ జక్కి కూడా అలాగే చెట్టు మీదకి ఎక్కాడు. అయితే విచిత్రం ఏంటంటే అద్భుతం ఒకటి జరిగిందంట. దారంట వెళ్ళిపోతున్న యేసయ్య ఒక్కసారి చెట్టు వైపు చూశాడు కుమారుడు. దేని వైపు చూశాడు? చెట్టు వైపు. మీరు ఎవరు రావచ్చు, కింద చాలా మంది ఉన్నారు కదా. యేసయ్య చెట్టు వైపు ఎందుకు చూశాడు? ఎందుకు చూడాలనిపించింది? ఎందుకంటే యేసయ్య ఎవరైతే నశించిపోతున్నారో వైపు చూస్తాడంట. అంటాడు కదా, ప్రతి కొండలు అంట ఆయన చూస్తాయంట. ప్రతి కొండలు యేసయ్య చూస్తాయి. అలాగే యేసయ్య కొండలు ప్రతి ఒక్కరిని చూస్తాయంట. అంటాడు కదా దావీదు, ప్రభా నేను సముద్రము అడుగు భాగంలోకి వెళ్ళిన ఒకడు ఉన్నావు, పర్వత శిఖరముల మీదకి వెళ్ళినా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావయ్యా, నీ దగ్గర నుంచి తప్పించుకోలేనంట కుమారుడు. ఈరోజు వాక్యం లేదా ఎవరో దేవుడిని చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నువ్వే చెట్టు మీద ఉన్నా ఆ చెట్టు వైపు వేసే చూస్తున్నాడు. ఈ లోకానుసరమైన ప్రేమ ఆ చెట్టు మీద ఉన్నావేమో, ఏసీని చూస్తున్నాడు. జాగ్రత్త. నువ్వెక్కడికి వెళ్ళినా సరే నువ్వు మమ్మీ డాడీ నుంచి తప్పించుకోవచ్చు, నీ బంధువుల నుంచి తప్పించుకోవచ్చు, నీ భార్య నుంచి తప్పించుకోవచ్చు, నీ భర్త నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఏసే కొండల నుంచి నువ్వు తప్పించుకోలేవు. హైలుగా నా జీవితంలో ఒక సంఘటన మీద పంచుకుంటాను. ఈరోజు ఒకసారి నన్ను వాక్యం బోధించడానికి ఒక ప్రదేశం తీసుకెళ్ళారు. వెళ్తే ఆ చర్చిలో వాక్యం బోధించాను. ఉదయం అంతా వాక్యం అయిపోయింది. అయ్యగారు అన్నారు, పాస్టర్ గారు మీరు ఈవినింగ్ మీటింగ్ కూడా ఉంది, ఈవినింగ్ కూడా మీరే వాక్యం చెప్పండి, మా దగ్గర భోజనం చేసి ఇక్కడ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మెసేజ్ చెప్పండి అన్నారు. ఓకే పాస్టర్ గారు, మరి మీరు అంటారు కాబట్టి సరే అన్నారు. అయితే మధ్యాహ్నం భోజనం చేశాను, చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను. సాయంత్రం 4 అయిందండి. నేను ఏం బైబిల్ పట్టుకుని పైకి వెళ్ళాను, మేడ మీదకి వెళ్ళి అక్కడ బైబిల్ చదువుకుందామని పైకి వెళ్ళాను. మేడ మీదకి పక్కన కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాను. ఈలోపు ఒక ఎవరో ఏం చేశారంటే మేడ మీద ఉంటే ఎవరు కదండి పాస్టర్ గారు అబ్బాయి ఎవరో చూడ మేడ మీద నుంచొని నేను చూస్తాను, కానీ అంత నన్ను చూడలేదు. అక్కడి నుంచి ఏం చేస్తానండి, కింద రాళ్ళు చెప్తున్నాడు. ఏం చేస్తాడు? రాళ్ళు.
ఇది చూస్తాను ఎవరి మీద రాళ్ళు ఇస్తున్నాడు అబ్బా ఎవరొచ్చాడు, ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నాడా అని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. చూస్తుంటే నేను జాగ్రత్త మెల్లిగెళ్ళి కింద కొంచెం చూస్తే యవనోచడు ఒక అమ్మాయి మీదకి రాళ్ళు ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? ఒక అమ్మాయి మీదకి రాళ్ళు ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వేటిలో చేస్తున్నాడు అడిగాను. పాస్గా పెట్టుకున్నారా అన్నాను. ఇక్కడే ఉన్నాను, తల్లి చూస్తున్నాను. అయ్యో మీరు చూడలేదండి అన్నాను. మీ నాన్నగారు చెప్పలేను. అమ్మో మా నాన్నగారు చూస్తే కొట్టేస్తారండి, మా నాన్నగారు చూస్తే చంపేస్తారన్నాడు. అప్పుడు అన్నాను, ఈ లోకాల్సిన డాడీకి అంత భయపడుతున్నావు కదా, పరలోకముందున తండ్రి నువ్వు చూస్తున్నాడు కదా, నువ్వేం చేస్తున్నావు ఆయన నువ్వు భయపడవా అనగానే యవనోడు సిగ్గుతో కింద దిగిపోయాడు. ఏం మాట్లాడమని చూసారా? కుమారుడు యవనొచ్చుడా, నువ్వు ఏ చెట్టు మీద ఉన్నా ఏ మేడ మీద ఉన్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త. నువ్వు కాలేజీలో ఏం చేస్తున్నావు, స్కూల్స్లో ఏం చేస్తున్నావు, లేకపోతే నువ్వు రోడ్డు మీద నీ చూపులు ఎలా ఉన్నాయి, నువ్వు ప్రయాణం చేసే బస్సులో నీ చూపులు ఎలా ఉన్నాయి, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త. యవనొచ్చుడా, దేవుడిని పరిశీలిస్తున్నాడు. ప్రతి దానికి రోజు తీర్పులో నువ్వు తినించోని దేవుడు తీర్పు చెప్పాల్సిన వాడు గుర్తుపెట్టుకో. ఆదివారం వచ్చి పాటలు పడితే సరిపోదు, ఆదివారం వచ్చి వాక్యం చదువుతుంటే సరిపోదండి. నేను తగ్గ జీవితం కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వే చెట్టు మీద ఉన్న వేసే చూస్తున్నాడు. జక్కయ్యని వేసే చూస్తాడు చెట్టు మీద ఉన్నప్పుడు. అన్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేను మీ ఇంటికి రావాల్సి ఉన్నది. హల్లెలూయా. అన్న మంచి మాట అన్నాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేను ఈరోజు మీ ఇంటికి వస్తాను. ఇదే మాట నీతో అంటున్నాడు దేవుడు. అమ్మ కుమార్తె త్వరగా రా, ఈరోజు నేను మీ ఇంటికి వస్తాను. ఐ వాంట్ టు బి ఇన్ హోమ్. నీతో పాటు ఉండాలని ఆశపడుతున్నాను, నీతో పాటు జీవించాలని ఆశపడుతున్నాను, నీ ఇంట్లో ఒక సభ్యులు ఉండాలని ఆశపడుతున్నాను, మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నప్పుడు జక్కయ్య త్వరగా దిగరంట. త్వరపడి చెట్టు మించి దూకేసి ఉంటాడేమో అనుకుంటున్నాను నేను తెలిసి. వెంటనే అంటే ఆనందం తట్టుకోలేమో, నా యేసయ్య మా ఇంటికి వస్తాడా, నా దేవుడు నా ఇంటికి వస్తున్నాడు ఈరోజు, నాకు అంతకన్నా భాగ్యం ఏం కావాలి అని వెంటనే చెట్టు మీద దిగిపోయాడు అంటాడు కొమ్మడం. ఈరోజు ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాడు. అమ్మా చెట్టు మీద ఉన్నవా దిగు, నువ్వే పాపంలో ఉన్నవా దిగు, ఈరోజు నేను మారుస్తాను. త్వరగా దిగు, ఈరోజు నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లో జీవిస్తాను, మీతో పాటు ఉంటాను. నన్ను చేర్చుకుంటావా? హృదయము అనే ఇంట్లోకి చేసి చేర్చుకుంటావా? హృదయం అని ఆలయం దేవుని చేర్చుకుంటావా? ఏసై హృదయంలో చిన్న చోటు ఇస్తావా? ఏసై కుమారుడు ఏసై అడుగుతున్నాడు, నీ హృదయంలో చోటు ఇవ్వమంటున్నాడు. హృదయంలో ఏసి ఉండాలంటే వేరే వాళ్ళ హృదయంలో ఉండకూడదు. కుమారుడు ఈ హృదయంలోకి ఏసి రావాలంటే ముందు ఏసైని చేర్చుకో. ఎందుకంటే హృదయం లోపల గడ ఉంటుందండి. ఆ గడ తీస్తేనే ఏసై లోపల రాగలరు, లేకపోతే రాలేదు. ఏసయ్య తలుపు తడుతూ ఉంటాడు. ఈరోజు ప్రకటన గ్రంథం 3 ప్రకారంగా తలుపు తడుతూ అమ్మా అన్నప్పుడు ఆయన స్వరము విన్నట్టయితే, స్వరము విని తలుపు తీసినట్టయితే నీతో పాటు ఆయనతో పాటు నువ్వు ఉంటులాగిన ఉంటే నీతో పాటు ఆయన చేస్తాడంట, భోజనం చేస్తాడు. అద్భుతం కదా. జక్కయ్య త్వరగా చెట్టు మించి దిగాడు. ఎందుకని? ఏసై చేర్చుకోవడానికి. ఈరోజు నువ్వు కూడా ఏ చెట్టు మీద ఉన్నావు, ఏసై చెట్టు మీద త్వరగా దిగి అంటున్నాడు. దిగి ఏసై చేర్చుకో. ఏసై మీ ఇంటికి తీసుకెళ్ళు, ఏసై మీ ఇంట్లో ఉంచు. కుమారుడు ఈరోజు అందరూ ఉంటున్నారు కానీ ఇంట్లో ఏసై ఉంటున్నాడా? కుటుంబ ప్రార్థన ఉందా నీ ఇంట్లో? వాక్యం ఉందా? ప్రార్థన ఉందా నీ ఇంట్లో? ఏముంది అసలు ఈరోజు ఏసై మీకు రావాలంటే? అదే దేవునితో మాట్లాడుతున్నాడు. యేసయ్య మీ ఇంట్లోకి రావాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన పొడవై ఉండాలి, దేవుణ్ణి చేర్చుకునేవాడు ఉండాలి, దేవుని హృదయంలో స్వంత రక్షగా స్వీకరించేవాడు ఉండాలి. అప్పుడే దేవుడిని జీవితం గొప్ప కార్యం చేస్తాడు. కుమారుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఈరోజు నువ్వే స్థితిలో ఉండి వాక్యం తెలియదు కానీ కుమార్తె దేవుడితో మాట్లాడుతున్నాడు. చేర్చుకుంటా వేసిన స్వంత రక్షకుడిగా ఇంటికి రావాలని వేసి ఆశపడుతున్నాడు. ప్రభా రండి మా ఇంట్లోకి నాయన, ఈరోజు నువ్వు మా ఇంటికి రావాల్సి ఉన్నది ప్రభా. బైబిల్లో ఒక కుటుంబం ఉంటుంది, యోహాను 11లో ఉంటుంది. మార్తా, మరియా, లాజరు. వాళ్ళ ఇంట్లో కష్టమాన్ని వేసి వెళ్ళేవాడంట. బేత్లీ అనే గ్రామంలోకి వెళ్ళినప్పుడు
యేసయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవాడంట. దేవుని మాటలు పుచ్చుకున్నప్పుడు మరియమ్మ దేవుని యేసయ్య పాదాలు కూర్చొని వాక్యం ఉండేదంట. మార్తమ్మ ఇష్టమైన పనుల్లో యేసయ్యకి పరిచయం చేయడంలో బిజీగా ఉండేదంట. నీ కుటుంబం ఈరోజు అలా ఉందా? యేసయ్య మీ ఇంట్లోకి వస్తే నువ్వు ఎలాగా పరిస్తున్నావు? యేసయ్యను ప్రభా ఇప్పుడు వద్దు ప్రభా, బిజీగా ఉన్నాను ప్రభా, ఇప్పుడు సీరియల్ చూసాను వద్దు ప్రభా, ఇప్పుడు సినిమా చూస్తున్నాను వద్దు ప్రభా, తర్వాత 2 ప్రభాని పంపించేస్తున్నావా? యేసయ్య తలుపు తట్టడం తీగిపోతే యేసయ్య మరి రాడు కుమారుడు. జక్కయ్య త్వరగా దిగాడు యేసయ్యని స్వీకరించుకోవడానికి. వెంటనే యేసయ్య జక్కీ ఇంట్లోకి వెళ్ళాడు కుమారుడు. ఎప్పుడైతే యేసయ్య జక్కీ ఇంట్లోకి వెళ్ళాడు, ఆ జక్కీ ఇంట్లో గొప్ప అద్భుతం జరిగింది. ఒక మాట అంటాడండి, ఈయన కూడా అబ్రహాం కుమారుడు, ఎందుకంటే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏం చెప్తామా? ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఈయన కూడా అబ్రహాం కుమారుడే. బా, ఎంత మంచి మాట అండి. అపవిత్రమైన జక్కీ ఇంట్లోకి పరిశుద్ధుడైన యేసయ్య ఎప్పుడైతే వెళ్ళాడో ఆ ఇంటి పరిస్థితులు మారిపోయాయి, ఆ ఇంటి స్థితిగతులు మారిపోయాయండి. వెళ్ళింది జక్కీతో, కానీ రక్షణ వచ్చింది మొత్తం ఇంటికేనండి. కుమారుడు. నీ ఇంట్లో ఉంటే యేసయ్య నీ ఇంటి రక్షణ, నీ ఇంట్లో ఉంటే యేసయ్య మొత్తం మారిపోతారండి. అంటున్నాడు బ్రహ్మా, ఈయన ఎంతమంది దగ్గర అయితే పన్ను వసూలు చేశాను, ఎంతమందితో డబ్బు చేసుకున్నాను, అవన్నీ డబ్బులు వేసి చక్రవడ్డీ వేసేలా మళ్ళీ డబ్బులకి ఇచ్చేస్తా బ్రహ్మా అన్నాడంటే కుమారుడు. మాతో అద్భుతం కదా. ఈరోజు దేవుడితో మాట్లాడతాడు కుమారుడు. పొట్టి చక్కెర ఇంట్లోకి వేసి వెళ్ళగానే ఆయన రక్షణ వచ్చింది. ఈరోజు నీ ఇంటికి వేసే రాగానే నీకు రక్షణ వస్తుంది. యేసయ్య ఇంట్లో ఉంటే చాలండి, అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య ఇంట్లో ఉంటే చాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఎందుకంటే పరిశుద్ధుడి ఇంట్లో ఉంటే చాలు, అనేకమైన గొప్ప మేలు చూడగలను కుమార్తె. నీ ఇంట్లో ఎవరు మారలేదా? దేవుని ఆహ్వానించు నీ ఇంట్లోకి. నేను రక్షణ కావాలా? దేవుని ఆహ్వానించు. ఖచ్చితంగా నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి, నీ ఇంట్లో ఆశ్చర్యాలు జరుగుతాయి. జక్కయ్య, అపవిత్రంగా ఉన్న జక్కయ్య యేసయ్య ఇంట్లోకి వెళ్ళగానే పవిత్రంగా మార్చబడ్డాడు. పేరు తగ్గ జీవితం వచ్చింది కుమార్తె. మారడు అనుకున్న జక్కీ మారిపోయాడు, ఎందుకంటే ఆ ఇంట్లోకి యేసయ్య వెళ్ళాడు. ఆ ఇంట్లోకి ఇప్పుడు యేసయ్య వెళ్ళాడు, స్థితిగతులు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి. శాంతి ఇంట్లోకి శాంతి వచ్చింది, సమాధానం ఇంట్లో సమాధానం వచ్చింది, సంతోషం ఇంట్లోకి సంతోషం వచ్చింది కుమారుడు. అద్భుతం కదా. వాక్యం అనిపోయారు. మన దేవుడు చేసే అద్భుతాలు కంటికి కనిపించు, హృదయానికి గోచరంగా. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, ఆశ్చర్యకరంగా అద్భుతంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. గాడ్ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్. గాడ్ వాంట్ టు చేంజ్ యువర్ సర్కమ్స్టెన్సెస్ వాట్ యూర్ ఫేసింగ్ టుడే. నీ ఇంట్లో కష్టాలు ఉన్నాయా? నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? నీ ఇంట్లో ఇరుకులు ఉన్నాయా? నీ ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయా? వెల్కమ్ లార్డ్ యువర్ హౌస్. దేవుణ్ణి నీ ఇంట్లోకి ఆహ్వానించు, దేవుణ్ణి ఇంట్లోకి రమ్మని పిలువు. దేవుడు ఖచ్చితంగా జీవితం అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకారం చేస్తాడు, అనేకమైన మేలు దేవుడి జీవితంలో జరిగిస్తాడు కుమారుడు. వాక్యమైన పరిశుద్ధమ దేవుడితో మాట్లాడుతున్నాడు, ఆ గొప్ప దేవుడితో మాట్లాడుతున్నాడు, ఆశ్చర్యకుడితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని ఆహ్వానించు, దేవుని ఇంట్లోకి రమ్మను. నీ ఇంట్లో కార్యం చూడబోతున్నావు, నీ జీవితంలో అద్భుతం చూడబోతున్నావు. ఈరోజు ఆహ్వానిద్దామా? ఈ రోజుని జక్కీ జీవితంలో ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా జక్కీ అపవిత్రుడు, యేసయ్య చూడాలని ఆశ ఉంది. యేసయ్యని ఆహ్వానించిన ఇంట్లోకి, ఆ ఇంట్లోకి రక్షణ వచ్చింది కుమార్తె. రోజు కూడా అపవిత్రంగా నువ్వు మార్చబడాలంటే, అపవిత్రంగా నువ్వు నీ జీవితం మార్పు చెందాలి అంటే యేసయ్యని ఆహ్వానించు. గొప్ప దేవుని జీవితం రమ్మను, అప్పుడు దేవుని జీవితం గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్యంగా జరిగిస్తాడు, అనేకమైన మేలు నీ జీవితంలో చేస్తాడు. ఈ వాక్యము నీకు ఫలభర్తగా ఉన్నట్టయితే, ఈ వాక్యము నీకు దీవెనకరంగా ఉన్నట్టయితే, ఈ వాక్యం నీ జీవితంలో ప్రభా ఈ వాక్యం నా కొరకే ప్రభావం అనుకున్నట్టయితే, నువ్వు ఎక్కడి నుంచి వాక్యం అనో తెలియదు కానీ నువ్వు ఉన్న ప్రదేశంలో మోకరించి ప్రార్థన చేస్తాను. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చెప్తాల్సినట్టయితే, పరిశుద్ధుడు 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 దూతలతో భక్తులతో కొనియాడబడుచున్న యేసయ్య నీకు వందనాలు. ప్రభా ఈ ఉదయకాల సమయంలో వాక్యంతో మాట్లాడాను,
నిజమే తండ్రి ప్రభా. ప్రభా అపవిత్రమైన జట్టు నువ్వు మార్చి ఉన్నావయ్యా ప్రభా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటి పరిస్థితులు మార్చావు. చెట్టు మీద ఉన్న జక్కిని ప్రభా చెట్టు దిగమన్నావు తండ్రి. తన జీవితాన్ని మార్చావు తండ్రి. జక్కిని చూడాలని ఆశ ఉంది ప్రభా. ఎంతమంది అయితే నీ చూడాలని ఆశపడుతున్నారు ప్రతి ఒక్కరికి దర్శనం ప్రభా. ముఖ దర్శనం చేయి ప్రభా. వాళ్ళు ఆశపడేలా చేయి ప్రభా. ప్రభా ఏ ఇంట్లో అయితే శాంతి సమాధానం లేదు, ఏ ఇంట్లో నెమ్మది లేదు ప్రభా, ఏ ఇంట్లో అయితే ప్రభా నువ్వు లేవో తండ్రి ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళి ప్రభా. వారి కుటుంబ పరిస్థితులు మార్చు తండ్రి. వారి జీవితంలో శాంతి సమాధానం దయచేయం ప్రభా. నెమ్మది దయచేయండి తండ్రి ప్రభా. ప్రభా ఎవరైతే కనీస ప్రార్థన చేస్తారో వారి కన్నీళ్ళు తుడవండి తండ్రి ప్రభా. నువ్వు ఏ ఇంట్లో ఉంటావో ఆ ఇంట్లో సంతోషము సమాధానం ప్రభా. నువ్వు ఏ ఇంట్లో ఉంటావో ఆ ఇంట్లో శాంతి ప్రభా. ప్రభా ప్రతి కుటుంబం తండ్రి ఈ నాగమానించి కుటుంబంగా చేయి ప్రభా. ప్రతి కుటుంబం తండ్రి నేను హృదయంలో చేర్చుకునే కుటుంబంగా చేయి ప్రభా. ప్రభా అప్పుడే ప్రభా వాళ్ళ జీవితాలు మార్చబడతాయి. అప్పుడే వాళ్ళ జీవితాలు పవిత్రపరచబడతాయి తండ్రి ప్రభా. ఈ లోకంలో తండ్రి ఎవరిని వేడి నుంచి వేడి చెట్టు మీద ఉన్నారు వాళ్ళందరూ దించండి తండ్రి ప్రభా. చెట్టు దిగి ప్రభా నిన్ను ఆర్దించి బిడ్డగా చేయండి. ఈ నాగమనించి బిడ్డ ఉంచమని మీరు నడిపించి బలపరచు ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా వాక్యాసం చేతులు కలిగి ప్రభా ఈ క్షణమే ప్రభా తన జీవితాన్ని మార్చుకొని తన హృదయానికి ఇచ్చి బిడ్డలకు ప్రభా నీ హృదయంలో చేసుకుని బిడ్డలుగా చేయమని పవిత్రపరచమని ఈ వాక్యము మంచిగా పడితే చేయ ప్రభా. 30 దంతలుగా అవి ఫలింప చేసి ప్రతి ఒక్కరి వాక్య జీవితం దయచేయమని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రొవైడర్స్ని సరిపరుచుతున్నాను వినయంతో శాంతండి. ఆమేన్. యేసురక్తమేజం శివరక్తమేజం యేసు సంపూర్ణ కలుగాక అపవాదికి నాశనం కలుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి ప్రేమ కుమారి కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు మన కుటుంబాలకు ఆయన గురించి పర్యంతరం తన ప్రకాశమైన మన కుటుంబాల మీద అధికముగా ప్రకాశింపచేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.